వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఆర్ఆర్సీ గ్రూప్ డి కి సంబంధించిన క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్, హూ ఈస్ ద హైయెస్ట్ పెయిడ్ పర్సన్ ఇన్ ఇన్స్టాగ్రామ్ 2021? సో ఇటీవల రిలీజ్ అయిన ఇన్స్టాగ్రామ్ హోపర్ రిచ్ లిస్ట్లో మనకి ఎవరు హైయెస్ట్ పెయిడ్ పర్సన్గా ఉన్నారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి విరాట్ కోహ్లీ ఈస్ దేర్. సో విరాట్ కోహ్లీ యొక్క ఓవరాల్ పొజిషన్ ఎంత ఉందంటే మనకి 19th పొజిషన్లో ఉన్నారు విరాట్ కోహ్లీ. అదే ఇండియా తరపున చూసుకుంటే ఈయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇది డిఫరెన్స్గా చెప్పొచ్చు. సో సెకండ్ ప్లేస్ వచ్చేటప్పటికి మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ప్రియాంక చోప్రా ఉన్నారు. సో ప్రియాంక చోప్రా వచ్చేటప్పటికి మనకి 27th లిస్ట్లో ఉన్నారు. ఈ లిస్ట్లో 27th ప్లేస్లో ప్రియాంక చోప్రా ఉన్నారు. డ్వేన్ జాన్సన్ వచ్చేటప్పటికి ఓవరాల్గా సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ యూఎస్ఏలో అమెరికాలో అత్యధిక మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నది కూడా డ్వేన్ జాన్సన్కే. అండ్ ద రాక్ స్టార్గా కూడా ఈయన పిలువబడతారు. అండ్ ద నెక్స్ట్ వన్ CR7 లేదా క్రిస్టియానో రొనాల్డో ఎవరైతే ఉన్నారో సో ఈయన టాప్ లిస్ట్లో ఉన్నారు, ఫస్ట్ ప్రయారిటీలో ఉన్నారు. దాదాపుగా 6.5 crores 6,55,00,000కి పైగా ఈయన అమౌంట్ని తీసుకోవడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్కి. అండ్ లాస్ట్ ఇయర్ 2021లో ఈయన ఇన్స్టాగ్రామ్ యొక్క ఫాలోవర్స్ సంఖ్య 200 millionsని దాటిందని కూడా చెప్తున్నారు. సో ప్రపంచంలో ఎక్కువ మంది అత్యధిక మంది ఫాలో అయ్యే వన్ ఆఫ్ ద పర్సన్గా ఇన్స్టాగ్రామ్లో క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, AFC విమెన్స్ ఏషియన్ కప్ 2022 టు బీ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్? AFC విమెన్స్ ఏషియన్ కప్ అనేది 2022లో ఏ రాష్ట్రంలో జరగనుంది అని అడిగారు. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో ఈ సంవత్సరం AFC విమెన్స్ ఏషియన్ కప్ అనేది జరగబోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే రీసెంట్ విన్నర్గా ఏ కంట్రీ ఉంది అంటే జపాన్. సో జపాన్ ఈజ్ అ రీసెంట్ విన్నర్గా ఉంది. అండ్ ఎక్కువ సార్లు ఈ టైటిల్ని గెలిచిన వ్యక్తులు ఎవరు అంటే దట్ ఈస్ చైనా మనకి ఏషియన్ కప్ని ఎక్కువ సార్లు గెలుచుకుంది. బట్ రీసెంట్ విన్నర్గా ఉన్నది మాత్రం దీంట్లో ఎవరు అంటే జపాన్గా చెప్పొచ్చు. ఇది దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో దాన్ని పక్కన పెడితే మనకి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్స్ కూడా ఉన్నాయి, వీటిని కూడా కవర్ చేద్దాం. సో ఫస్ట్ మనం చూసేది మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్గా ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు, గవర్నర్గా భగత్ సింగ్ కోశ్యారీ ఉన్నారు, ఆల్రెడీ మీకు తెలుసు. అలాగే మహారాష్ట్ర అని వచ్చేటప్పటికి ఆర్ఆర్సీ గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్లో మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడున్న ప్రదేశాలను ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేటప్పటికి అజంతా, ఎల్లోరా, ఎలిఫెంటా. ఈ ఏఈఈ అని గుర్తుపెట్టుకోండి. అజంతా, ఎలిఫెంటా, ఎల్లోరా అనే గుహలు ఎక్కడున్నాయంటే మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఎలిఫెంటా గుహలు వచ్చేసి ముంబై ప్రాంతంలో ఉన్నాయి. అజంతా, ఎల్లోరా వచ్చేసి ఔరంగాబాద్లో ఉన్నాయి. వీటిని పక్కన పెడితే పాండవలేని అని చెప్పేసి ఉన్నాయి, అవి నాసిక్లో ఉన్నాయి. సో ఇవి ఇంపార్టెంట్. అలాగే 5 ప్రదేశాలు యునెస్కో నుంచి మహారాష్ట్ర నుంచి రికగ్నైజ్ చేశారు వారసత్వపు ప్రదేశాలుగా. సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పన్నా అనే ప్రదేశాన్ని. ఎందుకంటే భారతదేశంలో అత్యధికంగా డైమండ్స్ ఉన్న ప్రాంతంగా పన్నాని చెప్పొచ్చు. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నది శివరాజ్ సింగ్ చౌహాన్. అండ్ మధ్యప్రదేశ్ గవర్నర్గా ఉన్నది మంగూబాయ్ చాంగుబాయ్ పటేల్. మంగూబాయ్ సి పటేల్ అనగా గుర్తుపెట్టుకొని మధ్యప్రదేశ్ గవర్నర్. అండ్ మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్గా ఉన్నారు. అలాగే నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మధ్యప్రదేశ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీ ఇండోర్గా చెప్తాం. ఇండోర్ ఈ స్వచ్ఛ సర్వేక్షణ పథకం కింద మోస్ట్ క్లీనెస్ట్ సిటీగా ఉంది ఇండోర్. సో అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు దాన్ని. అలాగే పన్నాది బయోస్పియర్ ఉంది. పన్నా ఇంపార్టెంట్ డైమండ్ రిజర్వ్ ఉంది, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్కి ఛత్తీస్గఢ్కి కామన్గా ఒక బయోస్పియర్ ఉంది, దాని పేరు అచంక్మర్ అమర్కంటక్ అంట. సో దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవి, ఈ ప్లేసెస్లో ఉండేవి, రాష్ట్రాల్లో ఉండేవి. నెక్స్ట్ వన్ మేఘాలయ విషయానికి వచ్చేటప్పటికి మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది కాశీ అనే ట్రైబ్ని. సో భారతదేశంలో కాశీ అనే గిరిజన జాతి ఎక్కడ ఎక్కువగా ఉంటారు అంటే దట్ ఈజ్ ఇన్ మేఘాలయగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కాశీ, గారో, జైనత్ అనే హిల్స్ ఎక్కడ ఉంటాయంటే మేఘాలయలో ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనకి మేఘాలయలో అత్యధికంగా వర్షపాతం గల ప్రాంతం ఉంది. సో దాని పేరే మనకి మౌసిండ్రమ్. సో మౌసిండ్రమ్ అనే ప్రదేశం ఎక్కడ ఉందంటే మేఘాలయలో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ చిరపుంజి అనే ప్రదేశం కూడా ఇక్కడే ఉన్నట్టుగా మనకి గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మేఘాలయలో ఇంపార్టెంట్ బయోస్పియర్ ఉంది, దాని పేరు నోక్రెక్ అంటాం. సో నోక్రెక్ ఈజ్ అ ఇంపార్టెంట్ బయోస్పియర్ ఇన్ మేఘాలయ ఏరియా. సో ఇవి.
నెక్స్ట్ వచ్చేటప్పటికి మణిపూర్ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బెరైల్ రేంజ్ అంటాం. ఏంటి బెరైల్ రేంజ్ అంటే, సో సాధారణంగా మీకు తెలుసు అరుణాచల్ ప్రదేశ్ తర్వాత నాగాలాండ్ తర్వాత మణిపూర్ తర్వాత త్రిపుర, అండ్ త్రిపుర తర్వాత నెక్స్ట్ మిజోరం అండ్ మేఘాలయ్, ఇలాంటి స్టేట్స్ అన్నీ ఉంటాయి. అయితే మీరు ఇక్కడ జనరల్గా చూసినట్టయితే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మణిపూరు, మిజోరం, నెక్స్ట్ త్రిపుర, మేఘాలయ్, అస్సాం, ఇటు సిక్కిం, ఇలా ఉంటాయి. ఈ 7 స్టేట్స్లో మనకి ఏదైతే మీరు ఇక్కడ నాగాలాండ్ అని మణిపూర్ అని చూస్తున్నారో, నాగాలాండ్ మణిపూర్కి సరిహద్దుగా ఒక మనకి మౌంటైన్ రేంజ్ ఉంటుంది. దానిని బేరైల్ మౌంటైన్ రేంజ్ అంటాం. సో బెరైల్ మౌంటైన్ రేంజ్ ఎక్కడుంది అంటే నాగాలాండ్కి మణిపూర్కి సరిహద్దుగా ఉంది. మణిపూర్ని మీరు చూసినట్టయితే అది ఒక దేశంతో సరిహద్దుని పంచుకుంటుంది. ఆ దేశం ఏది అని అడిగితే దట్ ఈస్ మయన్మార్తో సరిహద్దు పంచుకునే దేశంగా మనకి రాష్ట్రంగా మనకి ఉన్న వన్ ఆఫ్ ద రాష్ట్రంగా మణిపూర్ని చెప్పొచ్చు. సో ఇవి మీరు ఇంపార్టెంట్గా అక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హైయెస్ట్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోర్స్ సెరల్? భారతదేశంలో ముతక దృఢ ధాన్యాలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. సో నేరుగా ఆన్సర్ చూద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ కర్ణాటక. సో కర్ణాటక రాష్ట్రంలో అవి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జొన్న అంటాం కదా, మెయిజ్. సో మొక్కజొన్న, మెయిజ్ అని ఏదైతే ఉందో మనకి ఇది ఎక్కువగా కూడా మనకి కర్ణాటక రాష్ట్రంలో పండుతుంది. మెయిజ్ కర్ణాటక రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఈ రెండు కూడా భారతదేశంలో 100% మెయిజ్ అనేది ఉత్పత్తి అయితే ఈ 100%లో 80% వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి అవుతాయి. అలాగే కర్ణాటక ఇంకా దేనికి ప్రసిద్ధి అంటే కాఫీ తోటకి కూడా ప్రసిద్ధి. ఫర్ ద కాఫీ ప్రొడక్షన్ కర్ణాటక ఈజ్ వెరీ ఫేమస్ స్టేట్ ఇన్ ఇండియాగా చెప్పచ్చు. అలాగే కర్ణాటకలో ఇంపార్టెంట్ ప్రదేశంగా మీరు దేన్ని చెప్పచ్చు అంటే మంగళూరు. సో మంగళూరుని ఇంపార్టెంట్ ప్రదేశంగా చెప్పచ్చు, ఇంపార్టెంట్ పోర్టుగా కూడా దీన్ని చెప్పచ్చు. అలాగే కర్ణాటకలో ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ ఏమున్నాయంటే శివసముద్రం జలపాతం అనేది మనకి కర్ణాటకలో ఉంది. శివసముద్రం వాటర్ ఫాల్స్ ఆర్ దేర్. అండ్ శివసముద్రంతో పాటు కుంచికల్ అనే ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంది, ఇది కూడా మనకి కర్ణాటకలోనే ఉంది. అండ్ దాంతోపాటు జోగ్ జలపాతం అని చెప్పేసి ఇంకోటి ఉంది, ఇది కూడా కర్ణాటక. జోగ్ కానీ, శివసముద్రం కానీ, కుంచికల్ కానీ. సో కర్ణాటకలో ఇంపార్టెంట్గా ఉన్న డ్యామ్ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్మట్టి డ్యామ్. మీకు ఆల్రెడీ తెలుసు, ఇది కృష్ణా రివర్ మీద ఉంది. సో ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేటప్పటికి తుంగభద్ర డ్యామ్, ఇది తుంగభద్ర నది మీద ఉంది. సో ఇది కాకుండా కృష్ణరాజ్ సాగర్ డ్యామ్, ఇది కావేరీ నది మీద ఉంది. ఇవన్నీ కూడా కర్ణాటకలో ఇంపార్టెంట్ ప్లేసెస్, డ్యామ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిగతా ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్స్గా చెప్పొచ్చు. అలాగే బన్నేర్ఘట్, బాందీపూర్ అనే ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ కూడా ఉన్నాయి. ఒకటి బన్నేర్ఘట్, రెండోది వచ్చేసి బాందీపూర్ అండ్ మూడోది నాగర్హోల్. ఇలాంటివన్నీ కూడా మనకి కర్ణాటకలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్గా చెప్పొచ్చు. అలాగే కర్ణాటక యొక్క స్టేట్ యానిమల్గా ఉన్నది ఏది అంటే ఇండియన్ ఎలిఫెంట్ అనేది కర్ణాటక యొక్క స్టేట్ యానిమల్గా ఉంది. కర్ణాటక స్టేట్ ట్రీగా ఏది ఉంది అంటే శాండిల్ వుడ్ అంటాం. సో శాండిల్ వుడ్ అనేది కర్ణాటక యొక్క స్టేట్ ట్రీగా ఉంది. సో ఇవి మీరు కొన్ని ఇంపార్టెంట్ కర్ణాటక విషయానికి వచ్చేటప్పటికి గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి తమిళనాడు ఈజ్ దేర్. సో తమిళనాడు విషయానికి వచ్చేటప్పటికి మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోరమండల్. సో కోరమండల్ని ఇది వరకు చోరమండల్ అని పిలిచేవాళ్ళు. ఆ ఇంపార్టెంట్ కోస్టల్ ఏరియా ఇన్ ఇండియాగా చెప్తాం. అలాగే గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియాగా కూడా ఏ స్టేట్ని పిలవచ్చు అంటే తమిళనాడుని పిలవచ్చు. తమిళనాడులోని కన్యాకుమారి అనే ఏరియా హిందూ మహాసముద్రం యొక్క తీరాన్ని కూడా తాకుతుంది, అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే తమిళనాడు ఏ కంట్రీతో వాటర్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అంటే మనకు వచ్చేసి శ్రీలంకకి అండ్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడుకి మధ్యలో పాక్ జలసంధి, పాక్ స్ట్రైట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ ద నెక్స్ట్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ఉంది. వెస్ట్ బెంగాల్ అనగానే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది హుగ్లీ నది. ఎందుకంటే హుగ్లీ నదికి ఇంకొక పేరుంది, టైడల్ రివర్ అంటాం. భారతదేశంలో టైడల్ రివర్గా ఏ నది పిలువబడుతుంది అంటే దట్ ఈస్ అ హుగ్లీ రివర్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ షిప్ రిపేర్మెంట్ సెంటర్ కూడా మనకి ఇక్కడే ఉంది పశ్చిమ బెంగాల్లో. దానిని గార్డెన్ రీచ్ షిప్ అని కూడా పిలుస్తాం. గార్డెన్ రీచ్ షిప్ సిస్టమ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏరియా. అలాగే సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ దుఃఖదాయిని అని చెప్పేసి దేన్ని పిలుస్తారని అడిగితే అది కూడా గుర్తుపెట్టుకోండి, దామోదర్. సో దామోదర్ని సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక కేరళ విషయానికి వస్తే మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది మల్బార్ని కేరళ యొక్క కోస్టల్ ఏరియా అని చెప్పేసి సముద్ర తీర ప్రాంతం అని పిలుస్తారు. కేరళ స్టేట్ యొక్క యానిమల్ కూడా ఇండియన్ ఎలిఫెంటే. కేరళ స్టేట్ యొక్క ట్రీ వృక్షంగా ఉన్నది ఏది అంటే కోకోనట్. అండ్ కేరళ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ కోకోనట్ ప్రొడక్షన్.
అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రబ్బర్ ప్రొడక్షన్. అది కాకుండా ఇండియాలో ఎక్కువగా మసాలా దినుసులు ద స్పై గార్డెన్ ఆఫ్ ఇండియా కింద కూడా స్పైషియస్ గార్డెన్ ఆఫ్ ఇండియా కింద కూడా దేన్ని పిలవచ్చు అంటే దట్ ఈస్ కేరళని పిలవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి కేరళలో ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దిస్ థింగ్. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కర్ణాటక తృణధాన్యాలకి చాలా ఫేమస్, సెరెల్స్కి. సెరెల్స్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ దట్ కర్ణాటక ఏరియా. అలాగే మిల్లెట్స్కి ఏది ఫేమస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రాజస్థాన్ మనకి మిల్లెట్స్కి ఫేమస్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఈస్ ద లీడింగ్ కాఫీ ప్రొడ్యూసర్ ఇన్ స్టేట్ ఇన్ ఇండియా. ఇప్పుడే చెప్పాం లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఈజ్ నథింగ్ బట్ కర్ణాటకగా చెప్పొచ్చు. అదే టీ ప్రొడక్షన్కి ఏది ఫేమస్ అంటే సుర్మా వ్యాలీ అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ అస్సాం ఏరియా. సో అస్సాం ఏరియాలోని సుర్మా వ్యాలీ అనేది టీ ప్రొడక్షన్కి చాలా ఫేమస్. మరి జూట్ ప్రొడక్షన్కి ఏది ఫేమస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వెస్ట్ బెంగాల్గా చెప్పొచ్చు. జూట్ ప్రొడక్షన్కి ఇది చాలా ఫేమస్. అలాగే లెదర్ ప్రొడక్షన్కి ఏది ఫేమస్ అంటే దట్ ఈస్ యూపీ, ఎస్పెషల్లీ కాన్పూర్ అనే సిటీ మనకి లెదర్ ఇండస్ట్రీకి చాలా ఫేమస్గా చెప్పొచ్చు. అలాగే గ్లాస్ ఇండస్ట్రీకి ఏది ఫేమస్ అంటే దట్ ఈజ్ ఆల్సో యూపీ. లెదర్ ఇండస్ట్రీకి, గ్లాస్ ఇండస్ట్రీకి యూపీగా చెప్పొచ్చు. టీ ఇండస్ట్రీకి దట్ ఈస్ ఇన్ అస్సాం. అండ్ నెక్స్ట్ జూట్కి వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్. కర్ణాటకకు వచ్చేటప్పటికి కాఫీ. అలాగే షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దేన్ని పిలుస్తారంటే ఉత్తరప్రదేశ్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా కింద పిలవడం జరుగుతుంది. అలాగే వీట్ బౌల్ ఆఫ్ ఇండియా కానీ వీట్ ప్రొడక్షన్ కానీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేట్ ఏది అంటే దట్ ఈస్ పంజాబ్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే ఇక్కడ గుజరాత్ అని ఉంది కదా, గుజరాత్కి సంబంధించి మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది రన్ ఆఫ్ కచ్ అనే ఏరియాని. సో రన్ ఆఫ్ కచ్ అనేది ఒక స్పెషల్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ గుజరాత్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ కూడా. గుజరాత్లో ఇంపార్టెంట్ బయోస్పియర్గా రన్ ఆఫ్ కచ్ని చెప్పొచ్చు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద స్టాట్యూ ఆఫ్ యూనిటీగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ గుజరాత్లో ఉంది. అక్కడ వరకు ఇస్తే పర్లేదు. గుజరాత్లో ఏ ప్రదేశంలో ఉంది అని అడిగితే మాత్రం మీరు కేవదియా ప్రాంతం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, రీసెంట్లీ విచ్ సిటీ రికార్డెడ్ ద ఫస్ట్ హ్యూమన్ డెత్ డ్యూ టు బర్డ్ ఫ్లూ కారణంగా ఫస్ట్ డెత్ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రం చూసింది అని అడుగుతున్నారు. యాక్చువల్గా బర్డ్ ఫ్లూ అనేది H5N1 అనే వైరస్ వల్ల వస్తుంది. మొట్టమొదటిగా దీన్ని చైనాలో కనుక్కున్నారు, అది కూడా గీజ్ అనే ప్రదేశంలో. సో దాని తర్వాత నెక్స్ట్ నెమ్మదిగా ఆఫ్రికన్ కంట్రీస్లో, ఇండియాలో, ఆసియా కంట్రీస్లో కూడా కనుక్కోవడం స్టార్ట్ అయింది. అయితే H5N1 అనే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది ముఖ్యంగా జంతువులు లేదా యానిమల్స్కి సోకుతున్నట్లుగా రికగ్నైజ్ చేశారు. కానీ మొట్టమొదటిసారిగా ఢిల్లీ ఎయిమ్స్ భారతదేశంలో బర్డ్ ఫ్లూ సోకి ఒక హ్యూమన్ డెత్ని కూడా రికగ్నైజ్ చేసింది. అది కూడా రీసెంట్గా జరిగింది. ఎక్కడ అంటే దట్ ఈజ్ ఇన్ గురుగ్రామ్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలోనే మొట్టమొదటి మానవ మరణాన్ని బర్డ్ ఫ్లూ కారణంగా ఎక్కడ ఢిల్లీ ఎయిమ్స్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే గురుగ్రామ్లో. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ కంట్రీ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు అడాప్ట్ బిట్ కాయిన్ యాజ్ అ లీగల్ టెండర్. బిట్ కాయిన్ని మొట్టమొదటిగా ఒక లీగల్ కరెన్సీగా ఏ కంట్రీ ఒప్పుకుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ కంట్రీస్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఎల్ సెల్విడార్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏది అంటే శాన్ సెల్విడార్. సేమ్ వస్తుంది. శాన్ సెల్విడార్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఎల్ సెల్విడార్. సో ఆ కంట్రీ అఫీషియల్గా బిట్ కాయిన్ని తమ కంట్రీ యొక్క అఫీషియల్ కరెన్సీ కింద యాక్సెప్ట్ చేసింది, లీగలైజ్ చేసింది. సో దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ బెల్జియం అని ఉంది కదా, బెల్జియం యొక్క క్యాపిటల్గా ఉన్నది ఏది అంటే బ్రసెల్స్. సో బ్రసెల్స్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ బెల్జియంగా చెప్తా. సో ఇక్కడ ఒక హెడ్ క్వార్టర్స్ ఉంది, దట్ ఈజ్ అ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్గా పిలువబడే సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్లో ఉంది. ద క్యాపిటల్ ఆఫ్ బెల్జియంగా చెప్తాం. దీని యొక్క టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే 30 మెంబర్స్ ఉన్నారు. ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్. ఇండియా దీంట్లో మెంబర్ కాదు. నాటో హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్లో ఉంటే ఇంటర్పోల్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి లియాన్ ఇన్ ఫ్రాన్స్లో ఉంది. ఈ రెండు డిఫరెంట్ కాంబినేషన్ క్వశ్చన్స్ అండి. నాటో హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి బ్రజిల్స్లో అండ్ ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి లియాన్ ఇన్ ఫ్రాన్స్లో ఉంది. అలాగే ఇటలీ అని ఉంది కదా, సో ఇటలీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇటలీ యొక్క ఇంపార్టెంట్ ప్రదేశమైన రోమ్లో మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడుందంటే దట్ ఈజ్ ఇన్ రోమ్ ఇన్ ఇటలీ. చైనా క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ అ బీజింగ్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, నాబార్డ్ ఈజ్ అ వాట్ టైప్ ఆఫ్ బ్యాంక్. సో నాబార్డ్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ బ్యాంక్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి.
సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా చూద్దాం. నాబార్డ్ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే ముఖ్యంగా అగ్రికల్చర్ రంగానికి చేయూతనిచ్చేందుకు, ఫినాన్షియల్ పరంగా, ఆర్థిక పరంగా అగ్రికల్చర్ రంగంలో సో ఎక్కువగా ఇంపార్టెంట్గా వాటిని డెవలప్ చేసేందుకు నాబార్డ్ ముందుకు వచ్చింది. అది కూడా ఏ ఇయర్లో అంటే మనకి 1982 1982లో ముంబై కేంద్రంగా ఇది రావడం జరిగింది. సో ఆప్షన్లో బ్యాంకు వాణిజ్యం అని చెప్పేసి ఆప్షన్ ఏలో ఉంది, ప్రైవేట్ బ్యాంకు సాంకేతిక అని ఉంది, అండ్ సహకార బ్యాంకు సామాజిక మరియు పట్టణ అభివృద్ధి అని ఉంది. లాస్ట్లో వ్యవసాయం గురించి మెన్షన్ చేశారు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అభివృద్ధి బ్యాంకు వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధిపై దృష్టి అని ఉంది చూసారా, అది కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ నథింగ్ బట్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫోకస్డ్ ఆన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ నాబార్డ్ యొక్క చైర్మన్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గోవిందరాజు చింతల. ప్రస్తుతం గోవిందరాజు చింతల దీని యొక్క చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద బృహదీశ్వర టెంపుల్ వాజ్ డిజైన్డ్ బై ద ఫేమస్ ఆర్కిటెక్ట్. ఇది కొంచెం డిఫరెంట్గా చెప్పచ్చు, ఎందుకంటే బృహదీశ్వర ఆలయం ఎక్కడుందని అడిగితే తమిళనాడు అంటారు. దాని విశిష్టత ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద గ్రానైట్ టెంపుల్ అంటారు. దాన్ని ఎవరు కట్టించారంటే చోళులు అంటారు. అది ఏ రాజు కట్టించారు అంటే రాజరాజ చోళ 1 కట్టించారంటారు. కానీ దాని యొక్క శిల్పి ఎవరు అని అడుగుతున్నారు, అది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆ శిల్పి వచ్చేటప్పటికి మనకి సామవర్మ. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దాని శిల్పిగా సామవర్మ ఉన్నారు. అలాగే బృహదీశ్వర ఆలయాన్ని నగరా స్టైల్లో కట్టించారా లేకపోతే ద్రవిడ స్టైల్లో కట్టించారా అంటే ద్రవిడ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టించారు. సో జనరల్గా మనకి నగరా స్టైల్, ద్రవిడ స్టైల్, వెసారా స్టైల్ అని టెంపుల్ ఆర్కిటెక్చర్లో స్టైల్స్ ఉంటాయి. సో దీన్ని ద్రవిడ ఆర్కిటెక్చర్ స్టైల్లో తమిళనాడులో రాజరాజ చోళ అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రానైట్ టెంపుల్గా దీన్ని నిర్మించారు. దీని శిల్పి సామవర్మ. నెక్స్ట్ కొన్ని టెంపుల్స్ని ఒక్కసారి మనం రివైజ్ చేద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు పంజాబ్లో అమృత్సర్ టెంపుల్ అనేది లొకేట్ అయి ఉంది, దాన్ని హరా మందిర్ లేదా గోల్డెన్ టెంపుల్ అంటాం. అండ్ నెక్స్ట్ కర్తార్పూర్ కారిడార్ దగ్గర గురుద్వార్ దర్బార్ సాహిబ్ అనేది లొకేట్ అయి ఉంది. దాని తర్వాత రాజస్థాన్లో మనకి దిల్వారా టెంపుల్ అనేది లొకేట్ అయి ఉంది. గుజరాత్ వచ్చేటప్పటికి సోమనాథేశ్వర ఆలయం అనేది లొకేట్ అయి ఉంది. హర్యానా వచ్చేటప్పటికి తానేశ్వర టెంపుల్ అనేది లొకేట్ అయి ఉంది. ఇవి నార్త్ వెస్ట్లో కొన్ని ఇంపార్టెంట్గా చెప్పచ్చు. మధ్యప్రదేశ్ వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ టెంపుల్ ఉంది, దాన్ని ఖజురహో టెంపుల్ అని చెప్పేసి పిలుస్తారు. వెరీ ఫేమస్ ఇన్ దట్ మధ్యప్రదేశ్ ఏరియా. సో ఇంకా ఉత్తరాఖండ్కి వెళ్తే మనకి చార్ధమ్ అంటాం. సో చార్ధమ్ అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ ఉన్నాయి. సో జమ్మూ కాశ్మీర్, లడాక్ ప్రాంతానికి వచ్చేటప్పటికి మనకి వైష్ణవి దేవి టెంపుల్ ఉంది, విచ్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ దాట్ ఏరియా. ఉత్తరాఖండ్ అంటే కేదార్నాథ్ మీరు చెప్పొచ్చు, అదే కనుక మనకి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో వైష్ణవి దేవి టెంపుల్ ఈస్ ఫేమస్గా చెప్పొచ్చు. సో దాని పక్కన పెడితే బీహార్ ఏరియా. సో బీహార్ ఏరియా వచ్చేటప్పటికి మనకి ఇంపార్టెంట్గా ఉన్నది ఏది అంటే బుద్ధిజం. బోధి వృక్షం కానీ దానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ లేకపోతే నెక్స్ట్ నలంద విశ్వవిద్యాలయం కానీ ఇవన్నీ కూడా మనకి బీహార్లో ఉన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ ఈ లోపల ఉన్నవి. అండ్ కిందకు వచ్చేటప్పటికి కర్ణాటక ఐహోల్ టెంపుల్ కానీ, హంపి టెంపుల్ కానీ, పట్టాడకల్ గ్రూప్ మాన్యుమెంట్స్ కానీ ఇవన్నీ కర్ణాటకలో ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. అండ్ కేరళ వచ్చేటప్పటికి శబరిమలై, అనంత పద్మనాభ స్వామి టెంపుల్స్. అండ్ మహారాష్ట్ర వచ్చేటప్పటికి ఏకశిల, భారతదేశంలోనే ఏకశిల ఆలయంగా పేరు పొందిన కైలాసనాథ టెంపుల్ ఉంది. కైలాసనాథ టెంపుల్ 2 చోట్ల ఉంది, కాంచీపురం ఇన్ తమిళనాడు అండ్ కైలాసనాథ టెంపుల్ ఇన్ మహారాష్ట్ర ఏరియా. మహారాష్ట్రలో ఉన్న దాన్ని రాష్ట్రకూటులు కట్టించారు, కాంచీపురంలో కైలాసనాథ టెంపుల్ అనే దాన్ని పల్లవులు కట్టించారు. ఇది చాలా డిఫరెన్స్ అండి. అలాగే ఒడిస్సా వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ టెంపుల్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఒడిస్సాలో చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. ఇదే ఆంధ్రప్రదేశ్ అయితే అరసవల్లిగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ద డిస్ప్యూటెడ్ రీజియన్ నాగోర్నో కరాబాకా లొకేటెడ్ బిట్వీన్ విచ్ కంట్రీస్. సో మనకి నాగోర్నో కరాబాకా అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా ఇది ఒక డిస్ప్యూటరీ ప్లేస్ అండి. కోవిడ్ లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్ టైంలో మనకి ఈ ప్లేస్ న్యూస్లోకి వచ్చింది. ఈ డిస్ప్యూటరీ వివాదమైన ప్లేస్ కోసం 2 కంట్రీస్ అనేవి ఆల్మోస్ట్ వివాదానికి దిగాయి, ఒక పరోక్ష యుద్ధానికి కూడా దిగాయి అని చెప్పాలి. ఆ 2 కంట్రీస్ ఏంటంటే అజర్బైజాన్ అండ్ అర్మేనియా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అజర్బైజాన్ అండ్ అర్మేనియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి నాగోర్సా కరాబాకా అనే ప్రదేశం కోసం వివాదాస్పదంగా కొట్టుకోవడం జరిగింది. డిస్ప్యూట్స్ రైజ్ అయినాయి అని చెప్పొచ్చు. ఈ 2టికి మధ్యలో ఉన్న ప్రదేశంగా దీన్ని చెప్పొచ్చు. అలాగే అజర్బైజాన్ అర్మేనియా ప్రాంతం మధ్యలో వచ్చిన ఈ వివాదాన్ని అండ్ ఈ గొడవల్ని ఇటీవల రష్యా అండ్ మిగతా కంట్రీస్ ఆర్గనైజేషన్స్ కలిసి సెటిల్ కూడా చేశాయి. అండ్ అజర్బైజాన్ ఈజ్ వెరీ ఫేమస్. దీని యొక్క క్యాపిటల్ ఇంకా ఫేమస్ అండి, దాని పేరు బాకు. సో బాకు అనేది ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఇలాంటి జీకే క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు. క్యాపిటల్ ఆఫ్ అజర్బైజాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. మంగోలియా ఉంది చూసారా, మంగోలియా యొక్క క్యాపిటల్ వచ్చేసి ఉలెన్ బాటర్.
ఉక్నాగిన్ అనే పర్సన్ మనకి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఉక్నాగిన్ అనే పర్సన్ మంగోలియా ప్రెసిడెంట్గా ఉన్నారు. మంగోలియా క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ నథింగ్ బట్ ఉలెన్బాటర్. సో నేను ఇక్కడ ఒకసారి రాస్తాను, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఉక్నాగిన్ ఈజ్ అ ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ మంగోలియాగా చెప్పొచ్చు. ఉత్తర కొరియా క్యాపిటల్, నార్త్ కొరియా క్యాపిటల్ ప్యాంగ్యాంగ్. సో ప్యాంగ్యాంగ్ అనేది నార్త్ కొరియా యొక్క క్యాపిటల్గా ఉంది. అండ్ సౌత్ కొరియా యొక్క క్యాపిటల్గా ఉన్నది ఏది అంటే సియోల్గా చెప్తాం. సియోల్ ఈజ్ అ సౌత్ కొరియా క్యాపిటల్. నార్త్ కొరియా సౌత్ కొరియాని డివైడ్ చేసేది ఏది అంటే 38 degrees ప్యారలల్గా చెప్పొచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సౌత్ కొరియాకి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు. ఆయన పేరు వచ్చేటప్పటికి బాన్ కీ మూన్ అంటాం. సో బాన్ కీ మూన్ ఇది వరకు ఏషియా తరపున యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా వర్క్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా ఉన్నది యాంటోనియో గ్యూటెరెస్. అయితే బాన్ కీ మూన్ని ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎథిక్స్ కమిటీ చైర్మన్గా అపాయింట్ చేసింది. దానివల్ల ఈయన వార్తల్లోకి రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, అండ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్ సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఈజ్ అసోసియేటెడ్? సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది దేంతో అసోసియేట్ అయ్యింది అని అడిగారు. ఫుట్బాలా, హాకీనా, కబడ్డీనా, టెన్నిసా అని చెప్పేసి దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, హాకీ. అండ్ లాస్ట్ ఇయర్ దీన్ని హోస్ట్ చేసింది ఎవరు అంటే దట్ ఈజ్ అ సౌత్ కొరియా. సో లాస్ట్ టైం రీసెంట్గా లేకపోతే దీన్ని హోస్ట్ చేసిన కంట్రీగా సౌత్ కొరియా ఉంది. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ సౌత్ కొరియా హోస్ట్ చేసింది దీన్ని, ఎక్కువసార్లు గెలిచింది ఆస్ట్రేలియా. ఈ కప్ని ఎక్కువసార్లు గెలిచింది ఆస్ట్రేలియా అండ్ హోస్ట్ చేసింది మాత్రం సౌత్ కొరియా. ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి మలేషియాలో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్? బుక్ వచ్చేటప్పటికి పల్లెకు పట్టాభిషేకం అని ఉంది. పల్లెకు పట్టాభిషేకం యొక్క రచయిత ఎవరు? ఫాల్గుమి సాయినాథ, ప్రసన్నాన, యలమంచిలి శివాజీనా, రవిశంకర? యలమంచిలి శివాజీ ఎవరైతే ఉన్నారో సో ఈజ్ ద ఆథర్ ఆఫ్ పల్లెకు పట్టాభిషేకం అనే బుక్కి రచయితగా ఈయన చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటీవల వార్తల్లో కనిపించిన స్వాన్ పూల్ బీచ్ అనేది ఎక్కడుంది అని అడిగారు. సో స్వాన్ పూల్ బీచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దట్ ఈస్ నథింగ్ బట్ యూకే. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో అది జనరల్గా కొన్ని ఇష్యూస్ వల్ల, పొల్యూషన్ వల్ల, కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వల్ల వార్తల్లోకి రావడం జరిగింది. దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ యూకే ఏరియా, బ్రిటన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ క్రింది వారిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకి కొత్త చీఫ్ ప్రాసిక్యూటర్గా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఎవరు? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ దానికి. అండ్ ఇటీవల ఇండియా తరపున ప్రాసిక్యూటర్గా ఎవరు మనకి ప్రమాణ స్వీకారం చేశారని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి మనకి దల్వీర్ బాండారి అండ్ రోనీ అబ్రహం, కరీం ఖాన్, పీటర్ టోంకా ఉన్నారు. సో ఫస్ట్ మీకు తెలియాల్సింది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ ది హేగ్ అనే ప్రదేశంలో ఉంది. ది హేగ్ అనే ప్రదేశంలో ఉంది విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నెదర్లాండ్స్ ఏరియాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి 15 మంది జడ్జెస్ ఉంటారు అండ్ ఒక్కొక్క జడ్జి యొక్క టెన్యూర్ 9 years ఉంటుంది. సో దీంట్లో వన్ ఆఫ్ ద జడ్జ్గా ఇండియా తరపున రిప్రజెంట్ అవుతున్న వ్యక్తి ఎవరు అంటే దల్వీర్ బాండారి. కానీ ఇక్కడ అడిగింది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కాదు, ఇక్కడ అడిగింది అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ప్రాసిక్యూటర్గా ఇటీవల మనకి ప్రమాణ స్వీకారం తీసుకున్న పర్సన్గా ఎవరు ఉన్నారంటే కరీం ఖాన్ ఈజ్ దేర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ చూసేటప్పటికి రవీంద్రనాథ్ ఠాగూర్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఇన్ 1913 ఫర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ బహుమతిని పొందారు 1913లో. అది ఏ బుక్కి సంబంధించి? యాక్చువల్గా గీతాంజలి ఒకటి, హోమ్ అండ్ ద వరల్డ్ ఒకటి, గోరా ఒకటి, ఈ 3 బుక్స్ని మనకి రవీంద్రనాథ్ ఠాగూరే రాశారు. గ్రెయిన్ ఆఫ్ శాండ్, అదర్ ఫారెనర్ అదర్ రాశారు. అయితే ఈ 3 బుక్స్ కూడా ఆయనే రాస్తే ఈ 3 బుక్స్లో 1912లో ప్రచురితమైన గీతాంజలి ఏదైతే ఉందో సో ఆ పుస్తకానికి గాను 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ సాహిత్య బహుమతి అనేది లభించింది. దాంతోపాటు బ్రిటిషర్స్ ఈయనకి నైట్ హుడ్ అనే పదవిని కూడా ఇచ్చారు. నైట్ హుడ్ అనే పదవిని బ్రిటిషర్స్ ఈయనకి ఇవ్వడం జరిగింది.
అయితే ఇక్కడ మెయిన్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ నైట్హుడ్ పదవి అనే దాన్ని ఈ జలియన్ వాలాబాగ్ మారణకాండ కానీ ఇతర విషయాల వల్ల కానీ ఈయన రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే గాంధీని మహాత్మా అని పిలిచిన పర్సన్ కూడా ఎవరు అంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కన్నా ముందు ఉన్నది మనకి సత్యేంద్రనాథ్ ఠాగూర్. సో సత్యేంద్రనాథ్ ఠాగూర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ద ఫస్ట్ ICS ఆఫీసర్ ఇన్ ఇండియా. మొట్టమొదటి ఇండియన్ సివిల్ సర్వెంట్గా ఉన్నది ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఆయన కన్నా ముందర ఉన్నది మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్ అంటాం. అండ్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ కన్నా ముందర దేవేంద్రనాథ్ ఠాగూర్ ఉంటారు. సో ఆయన వచ్చేటప్పటికి తత్వబోధిని సమాజం, తత్వబోధిని పత్రిక లాంటివి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి బహదూర్ షా ద లాస్ట్ మొఘల్ ఎంపైరర్ వాజ్ ఎగ్జైల్డ్ టు ఫర్ ఫియర్ ఆఫ్ అనదర్ రెబిలియన్. ఆఖరి మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా 2 మరొక తిరుగుబాటు భయంతో ఎక్కడికి బహిష్కరించబడ్డారు అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ బర్మా లేక మయన్మార్గా చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. 1857 తిరుగుబాటు నాయకుడిగా లీడర్గా బహదూర్ షాని చెప్తారు. హీరోగా మంగల్ పాండేని చెప్పడం జరుగుతుంది జనరల్గా. అలాంటి 1857 తిరుగుబాటు తర్వాత బహదూర్ షాని బ్రిటిషర్స్ బర్మాకి పంపించడం జరిగింది. అలాగే నేపాల్కి తరలి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు అంటే మనకి ఎవరైతే నానా సాహెబ్ ఉన్నారో నానా సాహెబ్ బేగం హజరత్ మహల్ నేపాల్కి వెళ్ళిపోవడం జరిగింది. తాంతియా తోపేని బ్రిటిషర్స్ క్యాప్చర్ చేసి సో ఆయన్ని చంపడం జరిగింది. అండ్ ఝాన్సీ లక్ష్మీబాయిని సర్ హ్యూజ్ రోజ్ అనే పర్సన్ ఆయన చంపడం జరిగింది. సో ఇలా వివిధ ప్రాంతాల్లో బ్రిటిషర్స్ ఈ ఉద్యమాన్ని అణచివేశారు. 1857 తిరుగుబాటు తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పదవి అబాలిష్ చేయబడింది. వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనే పదవి రావడం జరిగింది. ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఉన్నది లార్డ్ క్యానింగ్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ హూ ఈస్ ద అదర్ ఆఫ్ ద బుక్ వన్ ఇండియన్ గర్ల్ అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ చేతన్ భగత్. సో చేతన్ భగత్ వన్ ఇండియన్ గర్ల్ అనే బుక్ని రాయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం 2021లో దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్లో అండ్ ఫిలిం ఏదైతే ఉందో మనకి ఫిలిం ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్ చేసినందుకు ఈయనకి ఒక బెస్ట్ లిటరేచర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది చేతన్ భగత్ గారికి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఓంగా. సో ఓంగా అనే పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నారు. డిఫరెంట్ పర్సన్స్ని ఇచ్చారు. అరవింద్ అడిగా ఉన్నారు. అరవింద్ అడిగా ఈ సంవత్సరం ఒక బుక్ రాశారు. దాని పేరు ద వైట్ టైగర్. మీకు కరెంట్ అఫైర్స్లో రావచ్చు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ద వైట్ టైగర్ అనే బుక్ని అరవింద్ అడిగా రాసి ఉన్నారు. సో దాని తర్వాత అనితా దేశాయ్ వెరీ ఫేమస్ రచయితగా చెప్పొచ్చు. చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ రాశారు. 83 years యొక్క అనితా దేశాయ్, ఈమెకి 83 సంవత్సరాలు. ఈమె ఫస్ట్ బుక్ లేదా చాలా పాపులర్ బుక్గా దేని చెప్తారంటే క్రై ఆఫ్ పీకాక్. సో క్రై ఆఫ్ పీకాక్ అనే దాన్ని ఈమె యొక్క ఫేమస్ బుక్గా చెప్పడం జరుగుతుంది. ఇక లాస్ట్కి వచ్చింది మనకి దేవాశీష్ మకీజ్. సో దేవాశీష్ మకీజ్ ఎవరైతే ఉన్నారో సో ఆ పర్సన్ మనకి బుక్ ఆఫ్ ఓంగా అనే దాన్ని రాయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెన్ మండల్ కమిషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్. సో మండల్ కమిషన్ ఏర్పడినప్పుడు క్రింది వాణిలో ఎవరు భారత ప్రధానిగా ఉన్నారు అని అడుగుతున్నారు. మండల్ కమిషన్ దేనికంటే ఎవరైతే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ లాంటి దాంట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు లాంటి వాటిలో రిజర్వేషన్ కల్పించేందుకు ఈ మండల్ కమిషన్ అనే దాన్ని 1979లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది మొరార్జీ దేశాయ్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1979 నుంచి 10 సంవత్సరాలు దాదాపుగా మండల్ కమిషన్ నెగ్లెక్ట్ చేయబడింది. దాని తర్వాత విపి సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో తిరిగి మళ్ళీ అది ఇంప్లిమెంట్ చేసే దశకు వచ్చిందని చెప్పొచ్చు. సో ఇలా ఉన్నాయి మనకి. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో ఏం జరిగిందంటే 1999లో కార్గిల్ యుద్ధం అనేది జరిగింది. అండ్ 1998 మే 11న ఆపరేషన్ అణుశక్తి సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ అనేది జరిగింది. 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్ అనే స్టేట్ విడిపోయింది. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ అనే స్టేట్ విడిపోయింది. బీహార్ నుంచి జార్ఖండ్ అనే స్టేట్ విడిపోయింది. ఈ 3 స్టేట్స్ కూడా విడిపోయినవి ఎప్పుడు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలోనే, ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే 2000 ఇయర్లోనే. అలాగే ఉత్తరాంచల్ విడిపోయిన తర్వాత ఆ ఉత్తరాంచల్ని ఉత్తరాఖండ్ కింద నేమ్ని చేంజ్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫండమెంటల్ రైట్ ప్రొవైడెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్ అంటే మీకు వెంటనే ఏ పార్ట్ గుర్తుకు రావాలంటే పార్ట్ 3 అనేది గుర్తుకు రావాలి. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అంటే 12 to 35 ఆర్టికల్స్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒరిజినల్గా ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉండేవి అంటే 7 ఉండేవి. సో ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఏ ఫండమెంటల్ రైట్ని తీసేశారంటే రైట్ టు ప్రాపర్టీని తీసేశారు. అది ఆర్టికల్ 31 కింద ఉండేది, ఇప్పుడు అది ఆర్టికల్ 300 కింద చేంజ్ చేయడం జరిగింది. ఫండమెంటల్ 300A కింద చేంజ్ చేయడం జరిగింది రైట్ టు ప్రాపర్టీని. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నారు, ఈ క్రింది వాటిలో ఏది ఫండమెంటల్ రైట్ కాదు అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ ఇంత చెప్పాం కాబట్టి ఆస్తి హక్కు రైట్ టు ప్రాపర్టీస్ నాట్ అ ఫండమెంటల్ రైట్. మరి ఫండమెంటల్ రైట్స్ ఏంటి అంటే ఒకటి రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు అనేది మనకు ఉంటుంది. అలాగే నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ హక్కు అనేది కూడా ఉంటుంది. సో ఇలాంటివి రైట్ టు ఎగ్నెక్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, సో అది కూడా మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది. అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది కూడా ఉంటుంది. సో అలా మనకి వరుసగా 6 ఫండమెంటల్ రైట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆర్టికల్ 32 వచ్చేటప్పటికి సుప్రీం కోర్టుకున్న రైట్గా చెప్తాం అండ్ రిట్స్ని ఇష్యూ చేసే రైట్గా చెప్తాం. ఆర్టికల్ 226కి వచ్చేటప్పటికి హైకోర్టుకి రిట్స్ని ఇష్యూ చేసేదానిగా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే అండ్ వాట్ ఆర్ హౌ మెనీ ప్యారలల్ రేంజెస్ ఆఫ్ హిమాలయాస్కి ఎన్ని ప్యారలల్ రేంజెస్ ఉన్నాయని అడుగుతున్నారు, సమాంతర శ్రేణులు. యాక్చువల్గా ఇండియాకి అని అడగలేదు కాబట్టి ఇక్కడ 4గా చెప్పచ్చు. ఇండియాకి అని అడిగితే 3 అవుతుందండి. అలా ఎందుకు అవుతుంది అంటే హిమాలయాల్లో ఉన్న 3 ప్యారలల్ శ్రేణులు ఏంటి అంటే ఒకటి వచ్చేటప్పటికి గ్రేటర్ హిమాలయాస్ అంటాం, వీటిని హిమాద్రి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. 2 లెస్సర్ హిమాలయాస్ అంటాం, వీటిని హిమాచల్ అని పిలుస్తారు. 3 ఔటర్ హిమాలయాస్ అంటాం, వీటిని శివాలిక్స్ అంటాం. 1 హిమాద్రి, 2 హిమాచల్, 3 శివాలిక్స్. ఈ 3 ఇండియాలోనే ఉంటాయి. సో వీటికి పైన ట్రాన్స్ హిమాలయాస్ అని చెప్పేసి ఉంటాయి. ఈ ట్రాన్స్ హిమాలయాస్లో లడాక్ రేంజ్ ఉంటుంది, జస్కారా రేంజ్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కారకోరం రేంజ్, ఇవన్నీ కూడా ట్రాన్స్ హిమాలయన్ రేంజ్లో ఉంటాయి. అలా చూసుకుంటే 4 అవుతుంది. పర్టికులర్గా అడగలేదు కాబట్టి మనం ఆన్సర్ ఆప్షన్ డి పెట్టచ్చు. అదే ఇండియా అని అడిగితే మాత్రం కంపల్సరీ మీరు ఆప్షన్ 3 అని పెట్టాల్సి ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ హిమాద్రి, హిమాచల్, శివాలిక్. అలాగే హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరంగా ఎవరెస్ట్ని చెప్తారు, అది మనకి నేపాల్లో ఉంది. భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరంగా దేన్ని చెప్పచ్చు అంటే కాంచన్జంగ్, అది సిక్కింలో ఉంది. కారకోరంలో ఉన్న అత్యంత ఎత్తైన శిఖరంగా K2 లేదా గాడ్విన్ అస్టిన్ అనే దాన్ని చెప్పచ్చు. దాని హైట్ 8611 మీటర్స్. సో ఇలా డిఫరెన్షియల్గా ఉంటాయి. అండ్ హిమాలయాల్ని నేపాల్లో ఏమని పిలుస్తారు అంటే మహాభారత్ రేంజ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ప్రపంచంలో యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్గా వేటిని పిలుస్తారంటే హిమాలయాస్ని పిలుస్తారు. హిమాలయాస్ యొక్క ఎత్తు నార్త్ ఈస్ట్ ఇండియా వైపుకి వెళ్ళేటప్పటికి తగ్గుతుంది. అందుకే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న హిమాలయాస్ని ఏమని పిలుస్తారు అంటే పూర్వాంచల్ అని చెప్పి పిలుస్తారు. ఈ పూర్వాంచల్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్గా దేన్ని చెప్తామంటే పటకాయ్ బమ్ అంటాం. సో పటకాయ్ బమ్ అనేది ఎస్పెషల్లీ ఏ రాష్ట్రం దగ్గర ఉంటుందంటే అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ నుంచి నాగాలాండ్ మధ్యలో ఏదైతే మనకి హిమాలయన్ మౌంటైన్ వంపు తిరిగి ఉంటుందో, సింక్లైన్ బెండ్ ఉంటుందో, సో దానినే పటకాయ్ బమ్గా పిలవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.